సామెతల గ్రంథం 3వ అధ్యాయం. లెట్స్ రీడ్ ఫ్రమ్ 19 to 20. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి. ఓకే, ఇక్కడ చూస్తే 19లో జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను. మొదట మీరు జ్ఞానం అని రాసుకొని పక్కన యారో పెట్టి భూమిని స్థాపించెను. దాంతో అంటే ఒక్కొక్క పదాన్ని ఏం చేశాడు, ఒక్కొక్క పదంతో ఏం చేశాడు అనేటువంటిది మీరు మ్యాచింగ్ చేసుకోవాలి. ఓకే, ఏబిసి అని ఏమేమి మ్యాచ్ అవుతుందో చూడండి. మొదట జ్ఞానం రాసుకొని ఇంగ్లీష్లో విజ్డమ్ అని రాసుకొని హీ హ్యాస్ ఫౌండెడ్ ద ఎర్త్. ద లార్డ్ బై విజ్డమ్ హ్యాస్ ఫౌండెడ్ ద ఎర్త్. అండర్స్టాండింగ్ హీ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ద హెవెన్స్. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచెను. చూడండి, జ్ఞానము వివేచన. మూడోది చూద్దాం, 20వ వచనం. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి. తెలివి వలన ఏం ప్రవహిస్తున్నాయంట? అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. చూసారా, ఇక్కడ తెలుగులో కూడా 3 వచనాలు 3 చూస్తాం. దేనికి తెలుగు ఇంగ్లీష్ మ్యాచ్ అయిందో మీరు నాకు చెప్పాలా? ఓకే, నేనే రాసుకుంటా. ఓకే, విజ్డమ్కి జ్ఞానం అని రాస్తుంది. రెండవది చూస్తే అండర్స్టాండింగ్ ఏమనుంది ఇక్కడ? వివేచన. ఓకే, రైట్, వివేచన. ఓకే, ఇప్పుడు తెలివికి ఏమనుంది ఇక్కడ? నాలెడ్జ్. ఎంతమంది మూడాటిని వేరువేరుగా చూస్తున్నారు ఈరోజు? యూఆర్ సీయింగ్ దట్ 3 different స్టఫ్స్ హియర్. సరే, మొదటి దాంతో ఏం చేశాడు? 19కి వెళ్దాం. భూమిని స్థాపించాడంట. వావ్, ఫౌండెడ్ ద ఎర్త్. మొదటి దాంతో ఆయన భూమిని స్థాపించాడు. సో దెర్ ఆర్ 3 different ingredients you use to do 3 different ways. వివేచన అంటే ఏంటి? అండర్స్టాండింగ్. దీనికి ఇంకొక మాట కూడా మనం చూసాం, వివేచనతో పాటు బుద్ధి కూడా కదా. ప్యారలల్ వర్డ్, సినోనిమిక్ వర్డ్ వాజ్ బుద్ధి, అవునా కదా? సరే, ఇక్కడ మొదట దానితో దేవుడు ఏం చేశాడంటే జ్ఞానముతోటి ఆయన భూమిని స్థాపించాడంట. అంటే ఎస్టాబ్లిష్మెంట్. యూ నీడ్ విజ్డమ్ ఫర్ ఎ పర్పస్ టు ఎస్టాబ్లిష్మెంట్. భూమిని స్థాపించాడు. రెండవది చూస్తే వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచను. వావ్, అంటే జ్ఞానము ఉండి భూమిని స్థాపించినప్పటికీ కూడా వివేచన గనక లేకపోతే ఆ భూమి స్థాపించినటువంటిది అంటే దే కెనాట్ బి ఒకరికొకటి గుద్దుకొని ఒకరికొకటి కూలిపోయి పడిపోతాయి. ఎన్ని మ్యారేజెస్ ఫామ్ అవుతున్నాయి, కొట్టుకొని ఇడిపోతున్నారు. ఫ్రెండ్స్ కలుస్తున్నారు, కొట్టుకొని ఇడిపోతున్నారు. ప్రశాంతంగా బతుకుతున్నారు. కొన్ని తెగలు ఆఫ్రికాలో అయితే కొట్టుకొని చచ్చిపోయి ఈ తెగ ఆ తెగను జినోసైడ్ అంటారు అనమాట. అవును, జినోసైడ్ అంటే కంప్లీట్గా ఆ తెగను తీసేయడం అనమాట. డు డిస్ట్రాయ్ దట్ కంప్లీట్లీ. ఆ తెగవారు ఒకరు కూడా లేకుండా చంపేయడం అనమాట. ఇలా చేస్తూ ఉంటారు, జినోసైడ్. అంటే ఇక్కడ భూమిని స్థాపించినప్పటికీ కూడా సమస్తాన్ని మరి స్థిరపరచాలి అంటే కనుక ఏం కావాలా? వివేచన, ఎస్టాబ్లిషింగ్. అది అక్కడ, నువ్వు ఇక్కడ స్థిరము. మనం అనేక సార్లు విశ్వాసం ద్వారా ఆరోగ్యం తెచ్చుకుంటాం, డబ్బులు సంపాదించుకుంటాం, ఒక్కొక్కసారి కొన్ని మంచి పనులు చేస్తాం, బాగుంటాం. కానీ తర్వాత మళ్ళా పడిపోతూ ఉంటాం, మళ్ళీ భయం వేస్తూ ఉంటుంది, మళ్ళీ ఇవన్నీ. అందుకనే నీ జ్ఞానానికి ఏమి సమకూర్చాలా? వివేచన. సో యాడ్ అండర్స్టాండింగ్ టు విజ్డమ్. మూడోది చూద్దాం. మూడోది ఏంటి? తెలివి. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. అంటే ఏంటి? ఫైనల్లీ నాలెడ్జ్. తెలివి అంటే ఏంటి? ఇప్పుడు సృష్టించిన దానిని మొదట సృష్టించాడు, రెండవది స్థిరపరిచాడు, మూడవది అది చక్కగా పనిచేసేటట్టు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? హీఈస్ మేకింగ్ ఇట్ వర్క్ పర్ఫెక్ట్లీ అండ్ బ్యూటిఫుల్లీ. దాన్ని చూస్తే మేఘముల నుండి అగాధ జలములు ప్రవహించున్నవంటే భూమి మీద నీళ్ళు వస్తున్నాయి, మేఘముల నుంచి మంచు వస్తుంది, రెండు కలిపి పనిచేస్తున్నాయి అన్నమాట. క్రైస్తవ జీవితంలో మరి నీకు ఈ 3 కావాలా? మనం అన్నీ చూసి నన్ను చాలామంది వచ్చి నన్ను అడుగుతారు, బ్రదర్ ప్రేయర్ చేయండి మా అబ్బాయి కోసం. ఏంటి? విజ్డమ్, జ్ఞానం. ఏం కావాలి? బాగా చదువుకోవడానికి జ్ఞానం కావాలా? తర్వాత వాడు రెక్కాడాలా? ఏదో ఇంత మొత్తం సంపాదించుకోవడానికి వాడు పని చేయాలా? పెళ్లి చేసుకోవాలా? పిల్లల్ని పోషించాలా? దానికోసం అడుగుతారు జ్ఞానం. అందరూ 99% మంది అడిగేది దానికోసమే. ఆల్ పీపుల్ ఓన్లీ ఆస్క్ ఫర్ ద స్టాఫ్. కానీ ఇక్కడ బైబిల్లో 3 ఉన్నాయి వేరుగా. ఎంతమందికి అర్థమవుతుంది? సరే అడుగుతున్నాం. షుడ్ నో, ద మోర్ యు నో. 1995 I explored these things. Then I found out the differences. అందుకనే మొదట క్రైస్తవులు అందరూ ఎక్కడ ఉండిపోతున్నారంటే, అవునా, జ్ఞానము దగ్గరే ఆగిపోతున్నారు.
జ్ఞానం ఇన్ఫర్మేషన్, జ్ఞానం కరెక్టే, దానివల్ల కనుక్కుంటున్నావు, కొన్ని తెలుసుకుంటున్నావు, కానీ అది అలాగే ఉంటుంది. అది స్థిరపరిచి ఆచరణలోకి రావాలని ఎంతమంది ఆశపడుతున్నారు? దిస్ ఈజ్ వేర్ యూ సీ ద బ్లెస్సింగ్. లేకపోతే మాటలుగానే ఉండిపోతాయి. ఒకరోజు పరలోకానికి వెళ్తావు, యూ విల్ వన్ డే గో టు హెవెన్, బట్ యూ డోంట్ నో హౌ టు వర్క్అవుట్ థింగ్స్. ఏది ఎలా పనిచేస్తుంది అనేది తెలియక అనేక మంది క్రైస్తవుల్లో బాధల్లో, కష్టాల్లో, వేదనలో ఇరుక్కుపోతారు. అందులోంచి బయటికి రాలేరు, వాళ్ళకి అర్థం కాదు. ఇంకొక దానిలో చూద్దాం. ఇదే సామెతలు 24వ అధ్యాయము 3వ వచనం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. ఇక్కడ చూడండి, జ్ఞానము వలన ఏం చేయబడుతుందంట? ఇల్లు కట్టబడను. ఇందాకేమో దేవుడు ఏం చేశాడు వీటితోటి, దీంతోటి మనిషి ఏం చేసుకుంటాడు? ఇందాక ఈ మూడాటితో దేవుడు ఏం చేశాడు? హౌ కెన్ మ్యాన్, మరి మనిషికి ఎలా ఉపయోగపడతాయి అనేది చూస్తున్నాడు ఇక్కడ. జ్ఞానము వలన ఇల్లు కట్టబడి, ఇక్కడ విజ్డమ్ ఈజ్ ఎ హౌస్ బిల్డెడ్. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. రెండవది, అది స్థిరపరచబడును. వివేచన వలన అది స్థిరపరచబడును. అండర్స్టాండింగ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. బై అండర్స్టాండింగ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. ఉదాహరణకి చాలామంది దేవుని మందిరానికి వస్తారు స్వస్థత కోసం. 3 వారాల్లో, 3 నెలల్లో, 4 రోజులు, 5 వారాల్లో వస్తారు. కొంతమంది స్వస్థపడక ఇక్కడ ఏమీ లేదని వెళ్ళిపోతారు. కొంతమంది స్వస్థపడతారు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందో తెలుసా? వాళ్ళకి వివేచన లేదు. ఏంటి వివేచన అంటే, ఒకసారి ఇక్కడ వదిలి వెళ్ళిపోయిన దయ్యం ఏం చేస్తుంది? మళ్ళీ ఇంటికి పోతాడు, నీ సంగతి చెప్తానంటది. వాడికి ఏం తెలుసు? తగ్గిపోయిందని హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళినట్టు చర్చి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది? వాడు అంటాడు, నుండి నీ సంగతి చెప్తే ఇప్పుడే రానని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ ఒక నెల తర్వాత వస్తాడు. వచ్చి చూసి చక్కగా ఊడ్చి ఉండట్టు చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఈసారి వాడికంటే మూర్ఖమైనటువంటి చెడ్డవి మరి 7 వాటిని పట్టుకొస్తాడంట. దారా ఈసారి వీడి సంగతులకు 7 వాటిని పట్టుకొచ్చి వాడికి ఏంటి, మందిరానికి రెగ్యులర్గా రాడు, వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాడు. స్వస్థపడి అద్భుతం పొందుకుని వెళ్ళిపోతాడు. ఆ రోగం పోతుంది. మళ్ళీ 7 చెడ్డవాటిని పట్టుకొచ్చి ఈసారి వాళ్ళు కాకుండా ఇప్పుడు ఎలా కొడతావు అంటాడు. అప్పుడు వాడి పరిస్థితి, దాని బదులు సంఘానికి రాకుండా ఉండడమే మేలు. ఆ ఉన్న ఒక కొరిందయ్యంతో బాధపడవచ్చు. ఇప్పుడు 7 కొరిందయ్యాలు. అవునా? సో 7 దయ్యాలతో వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? ఘోరముగా ఉంటుంది. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? జ్ఞానము, తెలివి అర్థమైందా? యు సీ దట్ నౌ. సో దిస్ ఈజ్ వాట్ యు కమ్ బ్యాక్ అండ్ స్టే ఇన్ ద హౌస్. అయితే నువ్వు ఎప్పుడు దాకా ఉండాలి దేవుని మందిరానికి? నీవు వచ్చి ఆ అపవాదిని జయించి, వాడి మీద అధికారం పొందే వరకు నీవు సంఘములో ఉండి ఆ బలాన్ని పొందుకొని కావలిస్తే అప్పుడు మానేయాల. అప్పుడు మానేస్తే నీకు సైతానుడు రాడేమో, కానీ రాకడకి మటుకు రాకడలు ఏమనుంటో తెలుసా? అందరూ రాకడ కోసం సిద్ధపాటు అంటారు. సరే, రాకడికి ఎలా సిద్ధపడాలో తెలుసా? ఎవరికైనా తెలుసా రాకడికి ఎలా సిద్ధపడాలో? చాలా చెప్పాను, ఇంకొక సిద్ధపాటు కూడా చెప్తాను. లెట్ us see హెబ్రీయులు 10:25. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుకొనుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. అంటే రెండవ రాకడ దగ్గరికి వచ్చే కొలది ఏం చేస్తూ ఉండాలంట? కూడుకోవాలంట. గ్యాదరింగ్. చూసారా? స్టెప్ బై స్టెప్. అంటే నీకు స్వస్థతే కాదు, నిలకడే కాదు, ఆ తర్వాత యుగయుగములు ఆయనతో ఉండడానికి నీకు కావాలా? ఎంతమందికి అర్థమవుతుంది? యు సీ దాట్ నౌ. దిస్ ఈజ్ హౌ యు సీ ద సిస్టమ్ వర్కింగ్ ఫ్రమ్ వన్ లెవెల్ టు వన్ లెవెల్. అందుకనే దేవుని మందిరంలో మీరు చూసి చాలామంది స్వస్థపడకపోయినా, రోగాలు పోకపోయినా, ఏం చేయకపోయినా ఆ పరలోక రాజ్యం కోసమైనా లాజరస్లా పడి ఉంటారు. హల్లెలూయా. మహాబతుకుతో 60, 70, 80, 90 కానీ ఒకరోజు ఆయనతో యుగయుగములు జీవించి అంతమందికి తెలిసి జ్ఞానము. ఎస్, దట్స్ ద ఫైనల్ నాలెడ్జ్. That's the final knowledge. You have to live with him forever. All right. Now, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిపోదాం. సామెతలు 24:3. ఇందాక ఈ మూడాటితో దేవుడు ఏం చేశాడు, ఇప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు? జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. Why wisdom house is builded. వివేచన వలన అది స్థిరపరచబడును. అంటే నీ వివాహం స్థిరంగా ఉంటుంది, నీకు వచ్చిన డబ్బులు స్థిరంగా ఉంటాయి, నీ సంపద స్థిరంగా ఉంటుంది, నీ ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ది విల్ బి ఎస్టాబ్లిష్డ్. 3 చూద్దాం. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. చాలా మందికి మొదటి తెలుసు, రెండో తెలుసు, మూడోది తెలియదు తెలివి అంటే ఏంటో. అందుకనే దేవుణ్ణి నమ్ముతారు. తర్వాత ఏమంటారు? అవునా, పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనిషి కుమారుని తలవాల్చుకోవడానికి దేవుడు ఇల్లు కట్టడమే కాదు, స్థిరపరచడమే కాదు, తెలివి కూడా ఇస్తాడంట. అవునా? దేవుడు ఏమిస్తున్నాడు?
జ్ఞానము, తెలివి, జ్ఞానము, వివేచన, దాంతోపాటు ఏమిస్తాడు? అంటే నువ్వు దరిద్రాన్ని నమ్ముతున్నావు అంటే నీకు జ్ఞానం ఉంది, వివేచన ఉంది, కానీ ఏమి లేదు, తెలివి లేని మూర్ఖుడు అనమాట. యూఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ ప్రాస్పరిటీ, యూ డోంట్ హ్యావ్ నాలెడ్జ్. తెలివి చేత దాని గదులు విలువ గల రమ్యమైన ఎన్ని సంపదలు? సర్వ సంపదలతో నింపబడును. అంటే దేవుడు మొదటగా భూమిని సృష్టించాడు, ఆకాశాన్ని స్థిరపరిచాడు, తర్వాత భూమి మీద జలములు అవి వచ్చి పనిచేసేటట్టు చేశాడు. మనిషి ఏం చేస్తున్నాడు? ముందు దానితోటి, తెలివితోటి, జ్ఞానముతోటి మనిషి ఇల్లు కట్టుకుంటాడు, వివేచనతోటి దాన్ని స్థిరపరచుకుంటాడు, తెలివితోటి దాన్ని ఏం చేస్తాడు? రమ్యమైన గదులు. ఓకే, ఆల్రైట్. జ్ఞానము, వివేచన, తెలివి ఒక్కొక్కటి ఏం చేస్తాయి? జ్ఞానం ఏం చేస్తుంది? ఇల్లు కట్టుకుంటావు. వివేచనతో ఏం చేస్తావు? స్థిరపరుస్తావు. తెలివితో ఏం చేస్తావు? దాని గదులన్నీ విలువగల రమ్యమైన సర్వసంపదలు నింపబడతావు. ఈ రోజు నుంచి ఈ 3 అందరి జీవితంలో నెరవేరునుగాక. ఆల్రైట్. సో దట్స్ ద ఎండ్ హౌ యూ ఎంజాయ్ యువర్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్. మన అందరికీ ఒకటే ఒక పదం తెలుసు, తెలివి, లేకపోతే బుద్ధి అంటాం, జ్ఞానం అంటాం, ఒకటే మాట. ద మోర్ యు నో, ద మోర్ యూ కెన్ ఎంజాయ్ ద వర్డ్, ద మోర్ యూ కెన్ ఎస్టాబ్లిష్ యువర్ లైఫ్ ఫ్రమ్ ద వర్డ్. కృపా క్షమాపణ అనండి. ఆల్రైట్, నౌ లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్ ఏరియా. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2 నుంచి 6 వరకు చదువుకుందాం. ఇదిగో జనులు పక్షవాయుతో మంచము పట్టి ఉన్న యొకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? వీరి పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడువుమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువు గలవానిని చూచి, నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా, వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. ఇక్కడ దేవుడు స్వస్థతకి దేంతో జతపరిచాడు? పాపక్షమాపణ. సో ఫర్గివ్నెస్ ఈజ్ ద కీ టు రిసీవ్ హీలింగ్. ఫర్గివ్నెస్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ టు రిసీవ్ హీలింగ్. అనేక సార్లు మనము చాలా మటుకు మన జీవితంలో పొందుకోకపోవడానికి కారణం ఏంటంటే, మనకు తెలియకుండానే కొన్నిసార్లు దేవుడు ఈ విషయాన్ని మనకు క్షమించాడా లేదా, దేవుడు ఈ విషయంలో నన్ను క్షమించాడా లేదా అనే డౌట్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అపవాది ఖండించేవాడు. ద డెవల్ ఈజ్ ఎ కండమర్. వాడు ఖండిస్తూ ఉంటాడు, నీకు ఇది లేదు, అది లేదు, ఇది లేదు, నువ్వు ఇది చేసావు కాబట్టి ఇది వచ్చింది, వీడు ఇది చేశాడు కాబట్టి ఇది వచ్చింది, చేసుకున్న వాడికి చేసుకున్నంత. అవునా కదా? అది మన సామెత. కానీ యేసుప్రభువు అలా కాదు. చేసుకున్నది నేను భరించా కాబట్టి నీ రోగాలు తీసేస్తా, నువ్వు క్షమాపణ పొందుకో. ఎప్పుడైతే నువ్వు క్షమాపణ పొందుకున్నావో స్వస్థత శీఘ్రముగా నీకు లభిస్తుంది. హల్లెలూయా. So before you pray for anybody, see that God has forgiven him, then healing flows through you. Hallelujah. If you are not a man of compassion, healing will never flow through you. If you can't forgive people, healing cannot flow through you. ఎంతమందికి అర్థమవుతుంది? వాడు తప్పు చేశాడు, కరెక్టే, వాడు పాపం చేశాడు, దానివల్ల తెచ్చుకున్నాడు. కానీ యేసు ప్రభు వారు స్వస్థతకు దేని కనెక్ట్ చేస్తున్నారు? ఫర్గివ్నెస్. అందుకనే కృపావాక్యము చాలా ముఖ్యమైనది. The word of grace will comfort you and then you receive from God. Hallelujah. చాలామంది దేవుడి నుంచి ఎందుకు పొందుకోలేరో తెలుసా? They didn't receive forgiveness from God. దేవుడి నుంచి ఏదైనా పొందుకోకుండా ఉండడం కోసము ఏంటి అడ్డొస్తుంది అంటే క్షమాపణ పొందుకోలేదు. You did not receive. ఈరోజు ఈ వాక్యం వెంటనే వాళ్ళందరూ క్షమించబడ్డారని తెలుసుకొని దేవుడి నుంచి ఆశీర్వాదాలు పొందుకుంటారు. Hallelujah. If you receive forgiveness, healing is easy. Healing is easy if you receive forgiveness. అందరూ చెప్పండి, క్షమాపణ పొందుకుంటే స్వస్థత చాలా సులువు. అందుకంటే ఏది సులువా? స్వస్థపరచడమా, క్షమించబడా? వాడు క్షమించబడ్డా, స్వస్థపడడం పెద్ద మ్యాటర్ కాదు. హల్లెలూయా. సో ఎవ్రీ హీలింగ్ ఈజ్ కనెక్టెడ్ టు ఫర్గివ్నెస్. వెన్ యూ డిక్లేర్ ఫర్గివ్నెస్, హీలింగ్ విల్ కమ్. హల్లెలూయా. యు సీ దట్? సరే, ఎంతకాలం ఈ క్షమాపణ పొందుకోవాలా? జీవితాంతం పొందుకోవాలా? ఆల్రైట్, నేను ఒకసారి ఒక వాక్యం చెప్పాను. ఎఫెసీలు 4:32. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయస్థులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడి. క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము. ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వారు పాపములు ఏం చేయబడ్డాయి? ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో చెప్తారు. అండ్ బీ యూ కైండ్ వన్ టు అనదర్, టెండర్ హార్టెడ్, ఫర్గివింగ్ వన్ అనదర్,
ఈవెన్ యాజ్ గాడ్ ఫర్ క్రైస్ట్ సేక్ హ్యాస్ ఫర్గివెన్ యూ. ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించావో క్షమాపణ జలము వలె నీ జీవితంలో పొంగుకొని వస్తుందంట. హల్లెలూయా. యు ఆర్ ఫర్గివెన్. నీ జీవితం అంతా పడిపోయినప్పుడల్లా, పొరపట్టినప్పుడల్లా ఏమంటుంది జలము? క్రీస్తు నా మూలముగా ఏం చేయబడ్డావు? నీవు క్షమించబడ్డావు. పక్కన చెప్పండి, నువ్వు క్షమించబడ్డావు అన్నాడు. యా, ఎవ్రీ డే ప్రతిరోజు బాప్తిజం పొంది ఏసు అంగీకరించావు అనుకో, ఏసు అంగీకరిస్తే ప్రతిరోజు నీ మీద ఈ మాటలు పడతా ఉంటాయి. ఏం మాటలు? క్షమించబడ్డావు. అప్పుడు ఏం చేస్తాడు? నువ్వు ఇది చేసావు, నువ్వు అది నిందిస్తాడు. కానీ ఈ ఎప్పుడైతే క్రీస్తు నామం ధరించుకున్నావో ఈ నామం ఏమంటుందంటే అస్తమానం క్షమించబడ్డావు. చూడండి, రెండు వాయిస్ అనమాట. నేను చెప్తా ఉంటాను, ద డెవిల్ హ్యాస్ ఎ వాయిస్, గాడ్ హ్యాస్ ఎ వాయిస్. ద డెవిల్స్ కండెమ్స్. ఇచ్చేసావు. ఇదేమో క్షమించబడ్డావు గెంటండి అంటారు. See that this is how you receive blessings and you be established. చూడండి, ఈ క్షమాపణ పొందుకోవడం కూడా స్థిరపడడానికి కారణం. చాలామంది పడిపోయి లేచి ఇక నా పిలుపు పోయింది, నా జీవితం అయిపోయింది, నా బిజినెస్ అయిపోయింది అనుకుంటారు. లేదు, ఈ వాక్యము దేవుడు క్షమిస్తున్నాడని తెలిసిన వాళ్ళు లేచి పడిపోకుండా ఈసారి ఇంకా బలం పొందుకొని ఇంకా ముందు పరిగెడుతూ, అవునా, పాత జీవితం కంటే రాబోయే జీవితం ఇంకా ఘనముగా ఉంటుంది పౌల్లాగా. హల్లెలూయా. దిస్ ఇస్ హౌ యూ కెన్ రన్ ఈవెన్ ఫాస్టర్ అండ్ హ్యావ్ మోర్ బ్లెస్సింగ్స్. కొలస్సీలు 2:13. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులయ్యుండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాని మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి. ఎన్ని అపరాధాలను క్షమించాడంట? అన్ని అపరాధాలని. మరి దేవుడు ఒక చోట కొంతమంది ఒక మాట అంటాడు, ఎవరిని దూషించినా క్షమాపణ ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మను దూషించిన వాడికి క్షమాపణ లేదు. మరి ఇక్కడ వెళ్తే ఏమంటున్నాడు? మీ అపరాధము అన్నిటినీ. అక్కడో మాట ఇక్కడో మాట. ఇదేంటిది? ఎందుకు దేవుడు అక్కడో మాట ఇక్కడో మాట మాట్లాడతారని చెప్పండి, పక్కన అడగండి. అదేంటిది? దేవుడు ఒకే మాట మాట్లాడదు కదా, అక్కడో మాట ఇక్కడో మాట ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడా లేదా? మరి ముందు ధర్మశాస్త్రం ఇచ్చి ఇప్పుడు కృప ఎందుకు ఇచ్చాడు? అక్కడ మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చింది మోషేయా దేవుడా? దేవుడే మోషే ద్వారా ఇచ్చాడు. పాత నిబంధనలో ఆయన మొదట ఆదాము అవ్వని చేసినప్పుడు ఏమన్నాడు? వీరిద్దరూ జతపరిచారు, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు. కానీ మోషే కాలంలో వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ఒకవేళ భార్యాభర్తలకు పడకుండా కొన్ని తప్పుల విషయమే మీరు నిందలు వేసుకుంటే కనుక ఒక పత్రం ఇచ్చి ఏం చేయొచ్చు? డివోర్స్ ఇచ్చేయచ్చు. అదేంటిది? మరి అలాగెందుకు చెప్పాడు? హృదయం యొక్క కాఠిన్యమును బట్టి. అవునా? ఓకే, అంటే హృదయ కాఠిన్యమును బట్టి దేవుడు మాట్లాడతాడు. అవునా? కనికరము గలవారికి కనికరముగా మాట్లాడతాడు, మూర్ఖులతోటి మూర్ఖముగా మాట్లాడతాడు. అవర్ గాడ్ విల్ టాక్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఉదాహరణకి పునరుద్ధానం గురించి ఆయన పరిసయ్యులు సద్దూకయ్యులు వచ్చి ఆయన ఒక మాట అడుగుతారు, అయ్యా నువ్వు పునరుద్ధానం గురించి చెప్తున్నావు బాగానే ఉంది, కానీ మేము ఒక ప్రశ్న అడుగుతామని చెప్పు. సరే, వీడు చనిపోకముందు పెద్ద అన్నయ్య చచ్చిపోయాడు. అవునా? అతని భార్యని రెండో అన్నయ్య చేసుకున్నాడు. వాడు చచ్చిపోయాడు. మూడోవాడు, 4, అలాగా 7 చేసుకున్నారు. వీళ్ళు పరలోకానికి ఎవరు భార్య అవుతారు యేసయ్య అని అడిగారు తెలివైన వాళ్ళు కదా. ఎవరిని అడుగుతున్నాడు? సృష్టికర్తనే పట్టుకుందామని అడిగారు. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? ఆయన ఏమన్నాడు? ఒక మాట అంటాడు వాళ్ళతోటి, పరలోకమందు వివాహానికి ఇవ్వబడరు, వివాహం చేసుకోరు. వాళ్ళు ఎలాగుంటారంట? ఎంతమంది తెలిసింది? వెరీ గుడ్. వాళ్ళు ఎలాగుంటారంట? దూతల వల్ల. ఎంతమంది ఇది తప్పు అంటారు? కరెక్ట్. ఇది ఎలా ఉంటాం మనం పరలోకంలో? దూతల వల్లే ఉంటాం. కరెక్టే. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2 నుంచి చదువుదాం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాడు. ఇందుకు ఇప్పుడు వాక్య ప్రకారం ఈ వచనం ప్రకారం చూస్తే సృష్టికర్త ఎవరు? యేసయ్య. జీసస్ క్రైస్ట్ ఈస్ ద క్రియేటర్ ఆఫ్ ద హోల్ సిస్టమ్. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతము నయ్యుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. తన మహత్తు గల మాట చేత. ఎవరు మహత్తు గల మాట చేత? యేసయ్య మహత్తు గల సమస్తం నిర్వహించుచు. పాపముల విషయములో శుద్ధీకరణమును తానే చేసి దేవదూతల కంటే, అండర్లైన్ చేసుకోండి ఇక్కడ, దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామమును పొందెనో. ఇప్పుడు యేసయ్యకు ఏ నామం ఉంది? దేవదూతల కంటే
ఎంతో శ్రేష్టమైన ఎంతో శ్రేష్టమైన నామము. వారికంటే అంత శ్రేష్ఠుడై ఆ, ఉన్నత దేవదూతల లోకమందు కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఆ. ఉన్నత లోకమందు మహా ఓకే రైట్. ఇక్కడ దేవుడు మనల్ని కుమారులు అన్నాడా లేకపోతే దూతలు అన్నాడా? మరి దూతలు అంటే తిట్టినట్ట పొగిడినట్ట? మరి అక్కడ పరిచయులతోటి పొగిడాడా తిట్టాడా? పిచ్చి తిట్టాడు వాళ్ళని. హల్లెలూయా. దాన్నేమో మీరు ఇదే నిజం అని నమ్మేస్తున్నారు. దూతల వల్ల ఏమంటారు, దూతల వల్ల అది తిట్టు అని చెప్పి పక్కన వాళ్ళకి. యా దట్స్ ఎ పొజిషన్ దేర్. సరే చదువుదాం. లెట్ us read. వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నతలోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. మనము కూడా మనల్ని కూడా ఆయనతో పాటు ఏం చేశాడంట? కూర్చుండబెట్టాడు. తెలుసా ఈ వచనం మీకు? ఎఫెసీలో ఉంటుంది. రైట్. సో హీ డిడ్ంట్ మేక్ us stand like an angel. He made us sit together in heavenly places with him. Okay, he even said that you are gods. Okay, చదవండి. ఎలా అనగా నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అనియు, ఇదియు కాక నేను ఆయనకు తండ్రినయ్యుండును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలతో ఎవరితోనైనను ఎప్పుడైనను చెప్పెనా? నీవు కుమారుడవై ఉంటావు, నేను నిన్ను కని ఉన్నాను, అవునా, నేను నీకు తండ్రినై ఉంటాను. ఎవరు దూతలతో చెప్పాడా లేదా? చెప్పలే. ఎవరితో చెప్పాడు? కుమారుడితో చెప్పాడు. ఇప్పుడు మీరెవరు? కుమారులు. అంటే దూతలు అంటే వాళ్ళ స్టేటస్ ఎక్కువ తక్కువ? He didn't tell this to sons. ఆయన దూతలతో చెప్పాడా? ఎవరితో చెప్పాడు? కుమారుడితో చెప్పాడు. ఇప్పుడు ఎవరేసి అంగీకరించారు? ఆయన రక్తం వల్ల మనము కూడా దేవుని కుమారులమై ఉన్నాము. దూతలమై ఉన్నామా? అంటే పరిసయ్యుల్ని మీరు అక్కడ పెళ్లి చేసుకోరు, ఏం చేసుకోరు, దూతలు ఎవరు ఉంటారంటే తిట్టినట్ట పొగిడినట్ట? అంటే ఇంతకాలం మీరు ఏం నమ్ముతున్నారు? దూతలని. ఎందుకని? అక్కడో మాట. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నారు. ఆయనకి నమస్కారం చేయాలని అయిపోయి వచ్చినప్పుడల్లా సలాం సార్ అని కొట్టాలి. అవునా కదా? వాడి పని అదే. రైట్, చదవండి. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొన్నవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే అంటే దూతలతో ఉండే వాళ్ళకి ఒక మాట, దూతలకు ఒక మాట, కుమారులకు ఒక మాట. పక్కన చెప్పు, నీతో ఏం మాట అనండి. రైట్, చదువు. లెట్ us read. Come on, read. కుమారుని గూర్చి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది. అందుకే అంటారు మీరు రాజులైన యాజక సమూహము. దేవా నీ సింహాసనము. ఓ యా, యు సీ దట్ నౌ? హి ఇస్ టాకింగ్ టు సన్. యు ఆర్ ఎ హైయర్ ఆఫ్ ఎ థ్రోన్. వీడితోనేమో నువ్వు సేవకుడు, వాయువులు పని చేయి. వీడు నడుస్తూ ఉంటే రాయి తగలకుండా పాదాలను పట్టుకో, నీ పని అది. నువ్వు యు ఆర్ ఎ స్ట్రీట్ క్లీనర్ ఫర్ దట్ జెంటల్మెన్ హూ యాక్సెప్టెడ్ జీసస్. యేసు అంగీకరించిన కుమారుడికి నువ్వేంటి? స్ట్రీట్ క్లీనర్. ఏం చేయాలా? రాయి తగలకుండా పాదాలకే నువ్వు నడుస్తూ ఉంటే తగ్గుతాడు, రాయి చేస్తూ ఉంటాను అనమాట దూత. ఇప్పుడు చెప్పండి, దూత అంటే నేను తిట్టినట్ట పొగినట్ట? మరి ఎంతకాలం నువ్వు తిట్టిన ఏమని నమ్ముతున్నావు? పొగట్టుగా నమ్ముతున్నావు. ఓకే, కమ్ ఆన్ రీడ్. దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా, అంటే నీ తోటివారు అంటే దూతల కంటే, పరలోకంలో దూతల కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశ మండలము కూడా నీ చేతి పనులే. అవి నశించును కాని నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఉత్తరీయము వలె వాటిని మర్చివేతువు. అవి వస్త్రము వలె మార్చబడును కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. ఓకే, ఇప్పుడు గమనించండి. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలతో ఎవని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పనా? అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయ వరకు నా కుడిపార్శ్వమున కూర్చోమని దూతలతో ఎవరి గురించి అని చెప్పాడా? కానీ సంఘంతో చెప్పాడా లేదా? యు సీ దట్ నౌ. సో ద చర్చ్ హ్యాస్ ఎ డిఫరెంట్ స్టేటస్. అంటే సద్దూకాయలు పరిసయ్యులకి చెప్పిన సమాధానం కరెక్ట్గా చెప్తున్నాడా, తేడాగా చెప్తున్నాడా? అనుకుంటారు దూతల వల్లే ఉంటామంట, అందరూ ఆనందపడతారు. దూతల వల్ల ఏదో దూతలాగా ఉంటుంది, పిచ్చి తిట్టుడేది. ఎప్పుడైనా చెప్పాడు దూతలతోటి? కమ్ ఆన్ రీడ్. వీరందరూ రక్షణయు స్వాస్థ్యము. ఎవరు ఈ దూతలందరూ?
ఈ దూతలందరూ రక్షణయును స్వాస్థ్యమును స్వాస్థ్యమును పొందువారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? వీళ్ళందరూ ఎవరు? సేవకులంట. ఎవరు? రక్షణ స్వాస్థ్యమై కుమారుల స్వాస్థ్యము కలిగిన వానికి వారు దూతలు ఎవరు? సేవకులంట. హల్లెలూయా. అర్థమైంది? అక్కడో మాట ఇక్కడో మాట. పక్కన నీతో ఏం మాట మాట్లాడుతున్నాడు దేవుడు అనండి. దూతల మాట కుమారుల మాట అనండి. అంటే పరిసయ్యులు సద్దుకాయులతో వేషధారులతో ఒక మాట మాట్లాడతాడు, విశ్వాసులతో ఒక మాట మాట్లాడతాడు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఎ డౌటింగ్ మ్యాన్, అన్బిలీవర్, హీ విల్ టాక్ డిఫరెంట్లీ టు యూ. హల్లెలూయా. పక్కన చెప్పండి, నాతో వేరుగా మాట్లాడతాడని చెప్పండి, నాతో కుమారునితో మాట్లాడతాడని చెప్పండి. సో గాడ్ టాక్స్ బేస్డ్ ఆన్ ద హార్ట్ ఆఫ్ యువర్ ఫెయిత్. యూనో, నీ హృదయాన్ని బట్టి, నీవు పొందుకునే సామర్థ్యాన్ని బట్టి, ఆయన నమ్మే విధానాన్ని బట్టి దేవుడు నీతో మాట్లాడతాడు. అందుకే నమ్ముడు నీ వశమైతే అడిగితే ఆ వ్యక్తి అంటాడు, ప్రభువా నమ్ముతున్నాను కానీ ఎక్కడ అవిశ్వాసం ఉంది నాయన, అది కూడా తీయకుండా చేయి. అలాంటి వాళ్ళు అంటే దేవుడికి ఇష్టం. హల్లెలూయా. I got a belief, but still I have some unbelief. Help me. God likes such people. Okay, right. ఇప్పుడు చెప్పండి, నీకు అన్ని పాపాలు క్షమించాడా లేకపోతే పరిశుద్ధాత్మను దూషించావు ఒక పాపం పక్కన పెట్టాడా? నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి. యా. పక్కన చెప్పండి, కాబట్టి నా ఊసెత్తకని చెప్పండి. డోంట్ రివైవ్ మై బ్యాక్గ్రౌండ్. ఆల్ మై సిన్స్ ఆర్ ఫర్గివెన్. ఇది ఎంతమంది తీసుకుంటారు? ఇది ఏమో పరిశుద్ధాత్మను దూషించానేమో, అది క్షమాపణ లేదు, నాకు కనపోతానేమో, అయితే నువ్వు ఇక్కడ ఉండగా వెళ్ళిపో బయటికి. ఇది నీకు కాదు. కానీ ఎంతమంది నమ్ముతున్నారు అన్ని పాపాలు క్షమించబడ్డాయని? ఇది సంఘానికి. దిస్ ఫర్ ద చర్చ్. ఎందుకంటే నమ్మడానికి ఇక్కడ వచ్చారు కదా. గాడ్ విల్ గివ్ దిస్ టు ద చర్చ్. ఓకే, నౌ లెట్స్ గో. ఫర్గివ్నెస్ అనండి, క్షమాపణ, కృప అనండి. ఎంతమందికి అర్థమవుతుంది ఇప్పుడు? ఐఎమ్ టీచింగ్ యూ హౌ టు రీడ్ బైబిల్ టుడే. యాకోబు 5:15. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. ఎవ్రీ ప్రేయర్ యాక్టివేట్స్ ఫర్గివ్నెస్. ఎవ్రీ ప్రేయర్ అంటే ప్రార్థన అంటే ఎవరి నామాన్ని చేస్తావు? కుమారుడి నామాన్ని. అందుకే ప్రతి ప్రార్థనలో ఏముంటుంది? క్షమాపణ. ఎవరికైనా ప్రార్థన చేస్తున్నావా, వాళ్ళు ఏం పొందుకుంటారు? క్షమాపణ. ఎవ్రీ టైమ్ యూ ఇన్వోక్ ప్రేయర్ ఆన్ సంబడి, యూ రిలీజ్ ఫర్గివ్నెస్. ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్ ఫర్ సంబడి, యు ఆర్ రిలీజింగ్ ఫర్. ఎవరికైనా ప్రార్థన చేస్తున్నావా? నేను చూడండి, చాలామంది వాడు పాపం చేసాడో లేదో తెలియదు, నా చేసిన స్వస్థపడ్డు కాక అంటే వాడు పాపాలు క్షమించబడిపోయి రోగాలు ఏమవుతాయి? పోతున్నాయి. ప్రేయర్ ఇన్వోక్స్ ఫర్గివ్నెస్. అందరూ చెప్పండి, ప్రార్థన క్షమాపణను విడుదల చేస్తుంది అనండి. ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్ ఫర్ యువర్ హస్బెండ్, హీ విల్ బి ఫర్గివెన్. నీ భర్తకు ప్రార్థన చేస్తున్నావా, నీ భర్తను దేవుడు క్షమిస్తాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసి తిట్లు తిట్టక రెండు పని చేయవు మళ్ళీ. ప్రేయర్ రిలీజెస్ ఫర్. ఎంతమందికి అర్థమైంది? అందుకే నువ్వు ఇదేం చేశాడు, ఇది చేయక అందుకు ప్రేయర్ చేస్తావు లేదు. ఎప్పుడైతే నువ్వు వేసామని ప్రార్థన చేస్తావు, ఇందాక చెప్పాను కదా, ఆయన నామము నిమిత్తమై మన పాపములన్నీ క్షమించబడ్డాయి. ఎన్ని పాపాలు? ఎంతమంది నమ్ముతున్నారు? అన్నీ క్షమించబడ్డాను. ఓకే, లేదు బ్రదర్ నేను పెద్ద పాపం చేశానంటే నువ్వు ఈ బ్యాచ్ కాదు. ఓకే, బట్ ఆఫ్టర్ లిసనింగ్ టు దిస్ వర్డ్ యూ నీడ్ టు నో అండర్స్టాండ్ దే ఆర్ డిఫరెంట్ వర్డ్స్. ఇప్పుడు చెప్పండి, బైబిల్ అన్ని మాటలు తీసుకోవచ్చా నువ్వు? అందుకే అంటాడు విభజించి చదవాలా. అవునా కదా? 1 యోహాను 2:12. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి కనుక మీకు వ్రాయిచున్నాను. బికాస్ ఆఫ్ హిస్ నేమ్ యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. బికాస్ ఆఫ్ హిస్ నేమ్. టేకింగ్ హిస్ నేమ్ ఈజ్ నాట్ ఎ జోక్. అందుకే అంటాడు, నీ మీద రూపింపబడిన ఏ ఆయుధము, తప్పు చేసావు కరెక్టే, శిక్ష రావాలి కానీ రావట్లేదు. ఎందుకు? ఆయన నామాన్ని ధరించుకున్న వాడి ప్రత్యేకత. హల్లెలూయా. యు ఆర్ కవర్డ్. పక్కన చెప్పండి, నువ్వు క్షమాపణ చేత కప్పబడ్డావనండి. అందుకే చాలామంది చూస్తారు, వీడికి ఏం జరగట్లేదు, ఈ బడి చచ్చిపోవాలి, వీడి ఎంత చెడ్డోడు కదా, ఇది జరగట్లేదు వాడికి ఏం కాదు. అది చూసి నువ్వు చచ్చిపోతావు కానీ ఆడు చావడం. ఎందుకు అంటే వాడు క్షమాపణతో ఏం చేయబడ్డాడు? కప్పబడ్డాడు. అలా అందుకే అంటాడు దేవుడు, నిన్ను క్షమించాడు కాబట్టి నువ్వు కూడా వాడిని క్షమించేసే. పక్కన చెప్పు, ఎవరు అందరిని క్షమించేసే, నువ్వు కూడా ప్రశాంతంగా బతుకాను, లేకపోతే ఆడిపోయినా ఉంటాడు. యూ విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్. హల్లెలూయా. ఆల్రైట్, నౌ లెట్స్ స్టడీ అనదర్ టాపిక్, ద థర్డ్ టాపిక్, ఫెయిత్ అండ్ గ్లోరీ. విశ్వాసము, మహిమ అనండి. మొదటిదేంటి? విజ్డమ్, అండర్స్టాండింగ్ అండ్ తెలుగులో ఏంటి? ఓకే. రెండవది కృప, క్షమాపణ. మూడవది విశ్వాసము, మహిమ. ఓకే, ఫెయిత్ అండ్ గ్లోరీ. సెకండ్ వన్ ఇస్ ఫర్గివ్నెస్ అండ్ గ్రేస్. ఫెయిత్ అండ్ గ్లోరీ. ఓకే, లెట్స్ స్టడీ మోర్.
వాట్ ఈజ్ ఫెయిత్? ఫెయిత్ కమ్స్ చాలా రకాలుగా వస్తుంది. ఫెయిత్ కమ్స్ బై నాలెడ్జ్. ఫెయిత్ కమ్స్ బై రిసీవింగ్ ఇన్ఫర్మేషన్, గుడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ జీసస్ క్రైస్ట్. విశ్వాసము క్రీస్తును గురించి కలిగినటువంటి మంచి మాట వినుట వల్ల ఏమొస్తుంది? విశ్వాసము. యేసయ్య ఇలా చేశాడంట, యేసయ్య పిల్లలు లేని వాడికి పిల్లలు ఇచ్చాడంట, యేసయ్య పాపాలు క్షమించాడంట, యేసయ్య ఇలా చేశాడు అలా చేశాడంట అని ఈ మంచి మాటలు వింటే దాన్ని బట్టి నీకు ఏమొస్తుంది? విశ్వాసం. ఫెయిత్ కమ్స్ బై లిజనింగ్ టు నాలెడ్జ్. ఆల్రైట్, ఫెయిత్ కమ్స్ బై మెనీ వేస్. ఫెయిత్ కమ్స్ బై లిజనింగ్ ద వర్డ్ ఆఫ్ గ్రేస్. మత్తయి సువార్త 14:35-36. కొంచెం వర్తమానము ఎంతమందిని స్వస్థపరిచిందో చూద్దాం. ఇక్కడ లిటిల్ ఇన్ఫర్మేషన్ హస్ హీల్డ్ హౌ మెనీ పీపుల్, లెట్ us see. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానము పంపి. అక్కడ జనులు కొంతమంది ఆయన అక్కడక్కడ మీటింగ్కి వెళ్ళి వచ్చి ఈ ఊరు వచ్చేసినప్పుడు ఆయన గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశం అంతటికి ఏం పంపారంట? వర్తమానము అంట. ఇదిగో యేసయ్య వచ్చాడు, ఈయన ముట్టుకుంటే స్వస్థత అని చెప్పేసి అందరికి పంపించేశారు మెసేజ్. ఓకే, వర్తమానము పంపి రోగులందరినీ ఆయన యొద్దకు తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ఎవ్రీబడీ ఇన్ దిస్ కంట్రీ వర్ హీల్డ్ బికాజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూస్తే ఇంగ్లీష్ లో చదువు. లెట్స్ రీడ్ ఇన్ ఇంగ్లీష్ 35. And when the men of that place had knowledge of him. So knowledge gives you faith. So the men of that place had knowledge of him. They sent out into all that country. Country ante so it's a big place. ఆ దేశం వాళ్ళందరూ ఏమైపోయారంట? అందరికీ చెప్పేశారంట. అంటే one information has healed a nation. You see that now? Knowledge can heal a nation. Knowledge about Jesus can heal a nation. అందరూ చెప్పండి, దేవుని గురించిన మంచి మాట దేశాన్ని స్వస్థపరుస్తుంది. ఆల్రైట్, సో ఫెయిత్ ఈజ్ పవర్ఫుల్. అందరూ చెప్పండి, విశ్వాసము చాలా గొప్పది అనండి. క్రీస్తుని గురించి ఒక చిన్న మాట ఆయన వచ్చేసాడని చెప్తే ఊరు వాళ్ళందరూ ఎంతమంది చేతులు వేయలేడు కదా, అందరూ ఆయన చెంగుని పట్టుకున్నారంట, అందరూ స్వస్థపడ్డారంట. హల్లెలూయా. యు సీ దట్ నౌ? ఎవ్రీబడీ వాజ్ హీల్డ్ when that touch. So faith brings tremendous healing to everybody. లూకాసు వార్త 4:27. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడునూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ శాస్త్రులు పరిశీలనతో చెప్తున్నాడు, ప్రవక్త అయిన ఎలీషా కాలం ముందు ఇజ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉండినను. అంటే ఆ రోజుల్లో ఒక 1000 మంది కుష్ఠరోగులు ఉన్నారు అనుకుందాం ఆ దేశంలో. ఆ 1000 మంది కుష్ఠరోగులు ఉన్న ఒక్కరు కూడా స్వస్థపడలేదంట. ఎలీషా అందరిని స్వస్థపరచగలడా? లేదా? స్వస్థపరచగలడు. కానీ పక్క దేశం నుంచి వచ్చిన ఎవరు స్వస్థపడ్డారు? సిరియా దేశపు అధిపతి, అవునా, సైన్యాధిపతి. ఏం పేరు అతని పేరు? నయమాను. అతను వచ్చి స్వస్థపడ్డాడంట. అతను ఏమన్నాడు? నువ్వు వెళ్ళి 7 సార్లు యోర్దాను నదిలో ములుగు అన్నాడు. ములిగాడు, స్వస్థపడ్డాడు. అదే ఈ 1000 మంది కూడా అందులో ములిగితే స్వస్థపడరా? 7 సార్లు స్వస్థపడతారు. కానీ ఎంతమంది స్వస్థపడ్డారు? ఒకళ్ళే. దేవుడు సిరియా దేవుడా, ఇజ్రాయేల్ దేవుడా? ఇజ్రాయెల్ ఒకటి స్వస్థపడలేదు. ఎందుకు? నాట్ స్ప్రెడింగ్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ డేంజరస్. నాట్ స్ప్రెడింగ్ ద గాస్పల్ ఈజ్ డేంజరస్. యు సీ దట్? కొంతమంది చెప్పరు మంచి అవతల గురించి. లుక్ అట్ దిస్ పీపుల్, హౌ దే వాంట్ టు డిఫేమ్ అండ్ మెనీ క్లిక్స్. ఎవరి గురించి మంచి చెప్పు ఎనరు. అరే ఇలా ఏడంట నిక్కబడుచుకొని మరి అంటారు ఇలాగంట. అవునా? ఇంకేడక్క చెప్పు. What is man's heart? Man's heart is so wicked. You want to listen evil things than good things and the better things. Where is the heart? అందుకే అంటాడు, అన్నిటికంట భద్రముగా నీ హృదయాన్ని కాపాడుకో. See that it releases good stuff. Covering brings love. Covering sins brings love. Exposing is dangerous. ఇజ్రాయేలు దేవుడు ఎలీషాని అభిషేకించి మొత్తం ఇజ్రాయేల్ అందరినీ స్వస్థపరచగల సామర్థ్యం ఉండి ఒక్కడూ స్వస్థపడలేదంట. అప్పుడు భయం వేస్తుంది నాకు, ఈ భూమి మీద ఎన్ని అనుభవించుకుంటా నేను వెళ్ళిపోతాను ఆ పరలోకానికి. లేదు, అన్ని అనుభవించి ప్రజలకు చూపించే వెళ్ళాలా. హల్లెలూయా. లెట్స్ డౌన్లోడ్ హెవెన్ మ్యాన్. ఎంత ఇన్ఫర్మేషన్ మనం మిస్ అవుతున్నామో. ఎవరికైనా భయం వేస్తుందా లేదా? చూడండి, ఆ కాలంలో ఒక కుష్ఠరోగి స్వస్థపడలేదంట. ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు వారి జీవితంలో. మోషే కాలంలో, అవునా, కప్పలు చేసి, అయి చేసి, ప్రతిరోజు మన్నా తిని అద్భుతాలు చేసిన
ఒక ప్రవక్త ద్వారా చేశాడు. బై ఎ ప్రాఫెట్ హీ డిడ్ ఇట్, యూనో. సో దే ఇగ్నోర్డ్ ఎ ప్రాఫెట్ ఇన్ ద హౌస్. సిరియా దేశపుడు ఎలా స్వస్థపడ్డాడంటే, సరే చూద్దాం. 2వ రాజులు 5వ అధ్యాయం 2 నుంచి 6 వరకు వెళ్దాం. సిరియనులు గుంపు గుంపుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదానిని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఇజ్రాయెల్లో ఒక చిన్నది తప్ప తీసుకెళ్ళిపోయారంట యుద్ధం జరుగుతున్నప్పుడు. అది నయమాని భార్యకి సేవ చేస్తుందంట. అది షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుకొంచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయునని తన యజమానురాలితో అనెను. ఆ చిన్నది చెప్పిందంట, అమ్మగారు మీ భర్త గారు ఇంత గొప్ప యుద్ధవీరుడు కదా, ఆయన కుష్ఠరోగం ఉంది, ఈయన గనక మా దేశంలో ప్రవక్త దగ్గరికి వెళ్తే ఆయన స్వస్థపడతాడు అని అమ్మగారికి చెప్పిందంట. చదవమ్మా. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు వెంటనే ఈ రాజు దగ్గరికి పోయాడు కెప్టెన్. కొంతమంది సావని సత్తారు కానీ ఒప్పుకోరు పాపాలు. నేను ఇది చేసా, అబ్బా ఆ కుష్ఠరోగంతో సస్తారు, అలాగా దే ఎంజాయ్ ఇట్, ప్రైడ్. బట్ దిస్ మ్యాన్ వాజ్ అ బిలీవర్. నయమాన్ వెంటనే ఎక్కడికి పోయాడంట? రాజు వద్దకు వెళ్ళాడంట. రాజు వద్దకు పోయి నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియచేయగా, సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చాను. కనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించాను. ఇక్కడ కుష్ఠరోగులందరూ గోకుంటున్నారు, గీక్కుంటున్నారు ఇక్కడ సమాజం బయట. ఇక్కడ రాజు కూడా అవునా ప్రవక్తున్నాడు వెళ్ళు అని చేసేసాడు. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ పవర్ఫుల్. గుడ్ ఇన్ఫర్మేషన్. అందరూ చెప్పండి, క్రీస్తుని గురించి మంచి మాట చాలా శక్తివంతమైంది అనండి. సో డోంట్ టాక్ నెగటివ్ అబౌట్ పీపుల్ అండ్ అబౌట్ జీసస్. ఇట్ ఈస్ డేంజరస్. అందరూ ఎలీషా గురించి చెడ్డగా మాట్లాడుకోబట్టి ఆ దేశంలో స్వస్థత లేదు. అందుకే అంటాడు, బుక్కవాని తైలంలో చచ్చిన ఈగల పడటం వల్ల ఏమొచ్చిందంట? వాసన. There are some dead flies, they can pollute the whole good fragrance of this thing. Be careful of these dead people whose mouth is poison, talking negative about the gospel. There are no miracles, no signs, nothing. These people are polluting the society. కొద్దిమందే తీయండి, ప్రసంగిలో ఉంటుంది. బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల. The other day God was telling me, if you want the blessing to come on this planet, don't leave anybody in this planet. Preach the gospel to everyone. Even preach to the spirit of Pharaoh also. So it is dangerous to sit there and expect blessings from God. Go preach to whomever you can, whatever you can do. ఎంతమందికి అర్థమవుతుంది? చూసారా, ఈ భూమి మీద ఒక్క చెడ్డోడు ఉన్నా సరే కష్టం. అందుకే అంటాడు, మీరు వెళ్ళి సర్వస్వ లోకానికి సువార్త ప్రకటించండి. గాస్పల్ ఈజ్ ఇంపార్టెంట్. సంబడి ఎల్స్ విల్ కమ్ అండ్ పర్సిక్యూట్ యూ అండ్ డిస్ట్రాయ్ యూ. సెల్ఫిష్నెస్ ఈజ్ డేంజరస్. బుక్కవాని తైలంలో చచ్చిన ఈగలు పడుట వలన అది చెడ్డ వాసన కొట్టండి. కొంచెము బుద్ధిహీనత అంటే ఒక్క బుద్ధి లేనివాడు ఉన్నా చాలా కష్టం. చూడండి, ఇప్పుడు ఆలోచించాను నేను. ఇజ్రాయెల్ దేశం అంతా స్వస్థపడి అందరూ మారిపోయారు, అందరూ ఏసైని అంగీకరించారు. మరి ఎవరు చంపేశారు ఏసైని? పైన ఉన్నటువంటి 9 కమిటీ మెంబర్లు, అధికారంలో ఉన్నటువంటి 9 కమిటీ మెంబర్లు ఏం చేశారు? మీటింగ్ పెట్టి సైనికుల్ని చంపారు. అందరూ నమ్ముతున్నారు ఏసైని, కానీ ఆజ్ఞ ఏం చేశారు? 4 people killed Jesus when 4 million people accepted Jesus. Authority. It is dangerous. కిందోడైనా పయ్యోడైనా, if he doesn't know the gospel, it is dangerous. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? పొద్దున్నే చెప్పాడు అనమాట. లోకమంతా మారిపోయిందంట బెతనీలో ఆ అద్భుతం చేసిన తర్వాత. కానీ అందరూ అంగీకరించి అనుకున్నారు వాళ్ళకి చంపేద్దామని. 9 కమిటీ మెంబర్లు చంపేశారు ఏసైని. అఫ్కోర్స్ ఆయన చావాలి కనుక ఆయన మీద ఎవరికి అధికారం. ఎంతమందికి అర్థమవుతుంది? From today, make a decision that you will preach the gospel. You spread more faith will come to you. Hallelujah. Spread more faith. Release more good words, more good will come to you. Bless more people, more blessings will come to you. All right. Visitation. Darsinchuta and Ryan. Raskond. I'll touch that and then if I have time, I'll go back. Otherwise, this will be left here. This is one of the best topic. Visitation. మత్తయి సువార్త 16:3 చదవమ్మా. ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు కానీ ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. హి ఈస్ టెల్లింగ్, ఎందుకు మీరు కాలాలని సూచనలు వివేచింపలేకపోతున్నారు?
అందరూ కాలములు సమయములు అనండి, కాలములు సూచనలు అనండి. యూ క్యాన్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. సంథింగ్ హెస్ హ్యాపెండ్ ఇన్ ద మార్కెట్లో. జరుగుతుంది, ఏదో జరుగుతుంది. యూనో, ట్రంప్ గారు ప్రెసిడెంట్ యెరూషలేంని అనౌన్స్ చేశారు. దేన్ని అనౌన్స్ చేశారు? యెరూషలేం. అంటే ప్రవచనము బైబిల్లో నెరవేరింది. ద బైబిల్ ప్రాఫెసీ కేమ్ టు పాస్. సో బైబిల్ ఈజ్ అ ట్రూ బుక్. ఆయన ఒకప్పుడు 2000 సంవత్సరాల క్రితం యెరూషలేం పాడైపోయింది. అప్పటి నుంచి టెల్ అవీవ్ క్యాపిటల్గా ఉంది. కానీ పరిపూర్ణముగా ఇజ్రాయెల్లో ఆయన మహిమ ప్రత్యక్షపడిపోయే ముందు యెరూషలేము సంపూర్ణమవుతుందంట. అంటే ఇప్పుడు లోకము తొలకరి వర్షం కాదు, సంఘము కడవరి వర్షానికి సిద్ధపడాలా. హల్లెలూయా. అనౌన్సింగ్ జెరూసలేం ఈజ్ ఎ సైన్ టు సీ ద లాటర్ రైన్. యు సీ దట్? డిడ్ యు సీ దట్? నేను చెప్పానా లేదా మీకు? ఐ ప్రీచ్ ద సర్మన్ ఆన్ దట్. చూడండి, ఎలీషా ఉండి కూడా వాళ్ళు స్వస్థపడ్డారా? కుష్ఠరోగులు 1000 మందిలో ఒకరు కూడా స్వస్థపడలేదు. ఎందుకు? ఎవరో నెగిటివ్గా స్ప్రెడ్ చేశారు. ఎలీషా అమ్మో, ఎలీషా ఇలాగ సమ్ నెగిటివ్ మెసేజ్ హెస్ కిల్ హీలింగ్ ఇన్ ద కంట్రీ ఆఫ్ ఇజ్రాయెల్. సీ హౌ హారబుల్. ఇంతకంటే దారుణం ఉందా అండి? ఇజ్రాయేల్ దేవుడు తన ప్రవక్తను అభిషేకించి పెడితే కొన్ని చెడ్డ ఇన్ఫర్మేషన్, కొంచెం చెడ్డ వర్తమానము ఆయన గురించి పంపడం వల్ల ఆ దేశంలో ఒక కుష్ఠరోగి కూడా స్వస్థపడలేదు. ఒక చిన్నదే ఒక మంచి వర్తమానం చెప్పింది, రాజు సైన్యాధిపతి స్వస్థపడ్డాడు. హల్లెలూయా. హౌ పవర్ఫుల్ ఇస్ ద గుడ్ ఇన్ఫర్మేషన్. సో ఫెయిత్ కమ్స్ బై రిలీజింగ్ గుడ్ ఇన్ఫర్మేషన్ బై ద వర్డ్ ఆఫ్ గ్రేస్. సో పాజిటివ్ వర్డ్స్ హ్యాస్ పవర్. Positive words. Try not to speak negative words. Try not to curse people. Hold on to your tongue. That is important. A single curse can affect a nation. తైలమంతా దుర్గంధం కొడుతుందంట. ఓకే. ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చునని చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివరించదు కానీ కాలములు సూచన. ఎందుకంటే నేను ఇజ్రాయేలీ దేవుణ్ణి. కాలములు సూచనలు తెలియాలంటే ఏం కావాలా? అభిషేకం అనండి. ఈ కాలములు సూచనలు ఏ సమయంలో ఏం చెయ్యాలా అనేటువంటిది ఒకరికి జ్ఞానం ఉంది. ఎవరికి ఉంది జ్ఞానము? ఇస్సాకారులు ఏ గోత్రం నుంచి వచ్చారు? యూదా. చెప్పనా లేదా నేను? యూదా అంటే లాస్ట్ కడవరి కాలాల్లో దేవుడు దేన్ని హెచ్చిస్తాడు? స్తుతిని, వర్షం. ఓకే. సో దట్స్ వన్ ఆఫ్ ద రీజన్ ద లార్డ్ విల్ ఎగ్జాల్ట్ వర్షం. ఈ కాలములు సూచనలను వివేచింపలేరు. చూడండి, కాలములు సూచనలు వివేచింపకపోతే లాభమా నష్టమా? నష్టము. ఏ యెరూషలేములో అయితే యేసుప్రభువు వారు, చూడండి ఇప్పుడు రామా అనే ఊరిలో ఆయన పుట్టిన చోట ఆ ఊరు యేసయ్యని గుర్తుపట్టలేదు. హేరోదు ఏం చేశాడు? పిల్లలందరినీ ఏం చేశాడు? చంపేశాడు. ద చిల్డ్రన్ దట్ కుడ్ నాట్ ఐడెంటిఫై, ద మదర్స్ దట్ కుడ్ నాట్ ఐడెంటిఫై ద చైల్డ్ జీసస్ లాస్ట్ దేర్ చిల్డ్రన్. When God visits, you need to know the times to identify him. దేవుడు దర్శించు కాలమున నీవు దాన్ని ఎన్నుకోవాలంట. అందుకే సూపర్ న్యాచురల్ ఈజ్ ఇంపార్టెంట్. ద అనాయింటింగ్, సూపర్ న్యాచురల్ అనాయింటింగ్ ఈజ్ ఇంపార్టెంట్ టు నో సీజన్స్ అండ్ టైమ్స్. అందరూ అభిషేకము అనండి. ఇది తెలియకపోతే ఇప్పుడు యెరూషలేములో ఈ నాయకులందరూ గుర్తుపట్టలేదంట. ఇజ్రాయెల్లో వీళ్ళు ఎవరో గుర్తుపట్టలేదంట కాలాల సూచన. అంటే ఈ కాలంలో యేసయ్య వస్తాడు, కానీ ఈ కాలముని ఆయన పుడతాడు అని కొంతమంది గుర్తుపట్టి ఒంటెల మీద ప్రయాణం చేసి నెల ప్రయాణం చేసి వచ్చారు. ఎవరాల్లో? తూర్పు దేశపు జ్ఞానులు. స్ప్రెడింగ్ ఇన్ఫర్మేషన్. ఆయన పుడుతున్నాడని రోజు ఆ బుక్కుల్లో ఉన్నాయి. ఆ బుక్కులు పొద్దున్న లేసి యూదులు చదువుకుంటూ ఉంటారు. బుక్ ఇలాగా మీకు తెలుసా? ఎలా చదువుతారో తెలుసా? వాళ్ళు చదువుతా ఉంటారు ఇలా పొద్దున్న లేచి టోపీ పెట్టుకొని. మరి ఐ డోంట్ నో, దేవుడు ప్రతి సినగాగ్, ప్రతి సందుకి సినగాగే, సందుకి చర్చే, కొన్ని లక్షల చర్చలు. అందరూ చదువుతున్నారు ఆ బైబిల్ వాక్యాన్ని. ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలీదు. ఎవరు వచ్చారంట ఆ బుక్ చదువుకొని? తూర్పు దేశ జ్ఞానులు వచ్చి అడుగుతున్నారంట, ఏమండి ఇజ్రాయేలు రాజు, యూదుల రాజు ఎక్కడ పడతాడు? హేరోదు దగ్గరికి వెళ్ళి చెప్పారండి. వీళ్ళు అడిగారంట, యూదుల రాజు ఎక్కడ పడతాడు నాకు చెప్పారండి. యూదుల రాజా? అయ్యి బాబోయ్, నేను రాజుని కదా అంటే నేసేస్తారనమాట ఎవడో వచ్చి. చూడండి, నెగిటివ్ ఇన్ఫర్మేషన్ అనండి. మీరు అక్కడ ఉండేటువంటి రబ్బీలు ఏం చెప్పాలా? రాజా యూదుల రాజు అంటే నిన్ను చంపేసి నీ కుర్చీలో కూర్చోడయ్యా అని చెప్పాలా. ఆయన ఎవరో దావీదు కుమారుడు, దావీదు సింహాసనాన్ని స్థిరపరిచినోడు, నువ్వు నమ్ముకుంటే నీ సింహాసనాన్ని అని చెప్పాలి. అని చెప్పకుండా యూదుల రాజు నేను నింపేస్తానంటే ఏం చేశాడు ఈయన కూడా? అరే మీరు వెళ్ళి ఎక్కడ పుట్టాడో చెప్పండి, నేను ఆరాధిస్తా అని మనసులో ఏముంది? వాడిని వేసేస్తా అంటే. ఇక్కడ యేసు గురించి, పుట్టేసు గురించి వీళ్ళు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, చెడ్డ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? హౌ దే గేవ్ రాంగ్ ఇన్ఫర్మేషన్. ఈ రాజు ఏం చేయాలా? హెరోదు కనుక వెళ్ళి నమ్మి ఆయన అంగీకరించి పూజిస్తే ఇజ్రాయేల్ ఇప్పటికీ స్థిరముగా ఉండును. హల్లెలూయా. యు సీ దట్ నౌ. ఇఫ్ యూ ఇగ్నోర్ ద విజిటేషన్,
ఇఫ్ యూ ఇగ్నోర్ ద టైమ్ అండ్ సీజన్ ఆఫ్ విజిటేషన్, ఇట్ ఈస్ డేంజరస్. అందరూ చెప్పండి, యెహోవా దర్శించు కాలము నేను గుర్తుపట్టాలా? ప్రభువా దానికి నాకు అభిషేకం ఇయ్యి. When the Lord wants to visit you, you need to know the times and prepare for the time. 10 మంది కన్యకలు 5 కన్యకలకి ఈ బుద్ధి ఉందంట. When he is going to visit me with glory, I will be ready and prepare myself to receive the glory into his fullness. కాలములు సమయములు అనండి. ఇక్కడ యూదులు రాజులు ఆయన గుర్తుపట్టలేదు, అవునా? ఆయన గుర్తుపట్టలేదు. చూడండి, సౌలు తన రాజ్యాన్ని స్థిరపరచుకోవాలని ఏం చేశాడు? దావీదుని చంపడానికి చూశాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఏవయ్యా సౌలా, నేను చెప్పాను కదా, నువ్వు నన్ను అంగీకరిస్తే నేను దావీదు తీసుకురాకుండా నీ పిల్లలను స్థిరపరుద్దును కదా అంటాడు. సొలొమోను రాజ్యాన్ని చేసి జెరొబాముకి ఇస్తే, జెరొబాము కూడా యోధా వెళ్ళి ఆ యోధాలోకి వెళ్ళిపోతే వీళ్ళు మళ్ళీ సొలొమోను దగ్గర తిరిగిపోతారని చెప్పేసి ఒక పెద్ద విగ్రహం కట్టేసి ఇక్కడే ఇదే మీ దేవుడు అని చెప్పి తప్పు చేశాడా లేదా? అప్పుడు ప్రవక్తలు చెప్తాడు, ఏ జెరొబామా బుద్ధి లేదా? నీ రాజ్యాన్ని దేవుడు యుగయుగములు స్థిరపరచలేడా? నెగిటివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గాడ్, నెగిటివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గాడ్. ఇంకొకటి, యేసయ్యని ఎందుకు చంపేశారో తెలుసా? ఈ రూలర్స్ ఎవరు చంపారో తెలుసా యేసయ్యని? సమాజ మందిరపు అధికారి, చీఫ్ ప్రీస్ట్. దేవునిని పూజించే అధికారి ఎలా చంపుతాడు యేసయ్యని? నెగిటివ్ ఇన్ఫర్మేషన్ అనండి. ఎందుకు నెగిటివ్ ఇన్ఫర్మేషన్ అంట? ధర్మశాస్త్రం అనండి. చూడండి, ఇంతకుముందు వాళ్ళు దానియేలు కాలంలో 70 సంవత్సరాలు ఎవరు పరిపాలించారు? బబులోను రాజు, అవునా కదా? అవునా? బబులోను రాజు వాళ్ళని 70 సంవత్సరాలు పరిపాలించడం గల కారణం ఎందుకో తెలుసా? ఎందుకు 70? ఎందుకంటే వాళ్ళు సబ్బాతు దినము ఎన్నో రోజు? 7వ రోజు. వాళ్ళు సబ్బాత్ దినాన్ని ఆచరించలేదు కనుక దేవుడు చెప్పాడు, మీరు సబ్బాత్ దినాన్ని మీరు ఆచరించలేదు కనుక సబ్బాత్ ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు, మీరు తినేస్తున్నారు, తాగేస్తున్నారు, అవునా, మీరు పొలానికి వెళ్ళిపోతున్నారు, అన్నీ చేసేస్తున్నారు. నా సబ్బాత్ దినాన్ని మీరు విశ్రాంతి తీసుకోవట్లేదు. అందుకని మీరు 7వ రోజు ఆలోచించలేదు కనుక 7 × 10 70 సంవత్సరాలు మిమ్మల్ని బానిసత్వంలో పడతా. మళ్ళా మీరు సబ్బాత్ దినాన్ని ఆచరించడం నేర్చుకుంటే మిమ్మల్ని మళ్ళీ విడిపిస్తా, లేదంటే మిమ్మల్ని ఎలా పెడతాను? బానిసలు. కానీ దానియేలు చూసుకొని ప్రభువా క్షమించిన ఆయన అని దానియేలు, అందుకే దానియేలు ప్రార్థన చేయొద్దన్న యెరూషలేము తట్టు తెరిచి మరీ ప్రార్థిస్తున్నాడు. అంటే సబ్బాత్ దినం ఆచరించాలి. 70 సంవత్సరాలు వాళ్ళు ఆచరించినందుకు ఏమైపోయింది? బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు యేసయ్యని చూసి ఏమంటారు? అయ్యా ఈయనేంటి సబ్బాత్ దినాన్న శిష్యులు ఏం చేస్తున్నారు? వెన్నులు తుంచుకొని తింటున్నారు. ఇదేంటిది? మరి మన దేవుడు సబ్బాత్ దినాన్ని ఆచరించినందుకు మనల్ని బానిసత్వంలోకి అప్పగించాడు కదా. ఇప్పుడు ఈయన వచ్చి మనల్ని ఏం చేపిస్తున్నాడు? జనాలందరూ ఆయనతో తిరిగిపోతే యేసుప్రభు వారు వాళ్ళ దృష్టిలో సబ్బాత్ దినాన్ని ఏం చేస్తున్నాడు? పాటిస్తున్నాడా? ఉల్లంఘిస్తున్నాడు. అందరూ దేశమంతా యేసు తట్టు తిరిగిపోతే, సబ్బాత్ దినాన్ని ఉల్లంఘిస్తే మన దేశం మళ్ళా బానిసత్వం వెళ్ళిపోతుంది. అందుకే మన దేశం కోసం ఒకళ్ళు చావాలని కమిటీ పెట్టి ఎవరిని చంపేస్తారు? యు సీ దట్ రాంగ్ ఇన్ఫర్మేషన్. ఎంతమందికి అర్థమవుతుందండి ఇది? యు గెటింగ్ మీ నౌ? అంటే ఎక్కడొచ్చింది రాంగ్ ఇన్ఫర్మేషన్? ఆయన ఒక మాట అంటాడు, ఇదిగో కరెక్టే, నేను సబ్బాత్ దినాన్ని ఉల్లంఘిస్తున్నాను, కానీ గుర్తుపెట్టుకో, ఐఎమ్ ద లార్డ్ ఆఫ్ ద సబ్బాత్, ఐ కెన్ చేంజ్ ఇట్. నేను సబ్బాత్ దినానికి కూడా ప్రభువునే, నేనే ఇచ్చాను, నేనే ఉల్లంఘిస్తాను, ఇప్పుడు తీసేస్తున్నా, నమ్మట్లే, వద్దు పాటించాలా నువ్వు? సృష్టికర్త నేను పాటించడం ఏంది? ఆయన గురించి లోతుగా వెళ్ళక, కాలము సమయం తెలుసుకోక, ఆయన చేత కూడా సబ్బాత్ దినం పాటింపు చేసేటట్టు చేసి ఆయన చంపేశారు. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? యు సీ నౌ somebody is receiving the word at a different dimension today. These are the secrets to understand people. Okay, but let's see judgment. ఇర్మీయా గ్రంథం 23:12. వారి దండన సంవత్సరమున వారి మీదకి నేను కీడు రప్పించుచున్నాను కనుక గాఢాంధకారములో. వారి ఏ సంవత్సరం అంట? దండన సంవత్సరం. వారి దండన సంవత్సరమున వారి మీదకి నేను కీడు రప్పించుచున్నాను కనుక గాఢాంధకారములో నడుచువానికి జారుడు నేలవలే వారి మార్గముండును, దానిలో వారు తరుమబడి పడిపోయేదరు. ఓకే, ఇక్కడ అంటే నీవు ఈ యూదులందరూ ఆయన తెలుసుకోలేదు గనక, ఆయన కాలాన్ని గుర్తుపట్టలేదు గనక, మొన్నటి దాకా జెరూసలేం అనే క్యాపిటల్ ఉందా? లేదు. 2000 సంవత్సరాలు మ్యాప్లో లేదు. ఎందుకు? కొంతమంది కాలములను, నలుగురు యాజకులు కాలములను గుర్తుపట్టలేదు గనక. ఎంతమంది? దేశం అంతా గుర్తుపట్టింది. ఎంతమంది గుర్తుపట్టలేదు? 9 ప్రధానులు, కమిటీ మెంబర్స్, ప్రధాన యాజకుడు ఒకడు గుర్తుపట్టలేదు కనుక యేసుప్రభువుని సిలువేసేశాడు. ఇజ్రాయెల్ మీదకి శాపం తెచ్చాడు. 2000 సంవత్సరాల మ్యాప్లో ఇజ్రాయెల్ లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు చెప్పండి, కాలాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఎస్, యు నీడ్ టు నో ద సీజన్స్ అండ్ టైమ్స్ దట్ గాడ్ విజిట్స్, అదర్వైజ్ ఇట్ ఈస్ డేంజరస్. అందుకే పక్కన చెప్పండి, సువార్త వేగంగా చాటిద్దామనండి.
ప్రీచ్ అబౌట్ జీసస్, గుడ్ న్యూస్. నమ్మువానికి, అందుకంటాడు అందరికీ అన్ని సాధ్యం కాదు, నమ్మువారికే సమస్తము సాధ్యము. హల్లెలూయా. ఇది లేదు, రాదు నీకు. ఓకే, ఇర్మియా గ్రంథం 8:12. తాము హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను, కానీ వారేమాత్రమును సిగ్గుపడరు. అవమానము నొందితిమని వారికి తోచనే లేదు, కనుక పడిపోవు వారిలో వారు పడిపోదురు. నేను వారిని విమర్శించు కాలమున. ఏ కాలమంట? విమర్శించు కాలమున. నీవు ఘనత కాలము తెలుసుకోకపోతే ఏ కాలం వస్తుంది? విమర్శించ కాలం వస్తుంది. చూడండి ఏమంటారు తెలుసా? ఇన్ ద టైమ్ ఆఫ్ దర్ విజిటేషన్ దే షాల్ బి క్యాస్ట్ డౌన్. In the time, so everybody has a visitation time. There is a visitation time for evil, there is a visitation time for good. Everybody know their time. ఈ రోజు నుంచి మీ కాలములు, మీ మంచి దర్శన కాలములు మీరు తెలుసుకొనును గాక. You need to know your times so that you can repent and change the times. Sometimes there are times where you need to understand, ఈయన సృష్టికర్త వస్తున్నాడు, ఇంతకు ముందులా కాదు, ఈయన మార్చేయగలడు, ఈయన మనం ఉల్లంఘించిన సృష్టికర్తే కాబట్టి మనం ఈయన అంగీకరిస్తే ఏ దేశము మన మీదకి రాదు. అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకోలే. ఆయన ఒక ప్రవక్తని ఉల్లంఘిస్తాడు, అబద్ధ ప్రవక్త ఉల్లంఘిస్తాడు కనుక మన దేశం బానిసత్వం అయిపోతుంది కనుక ఆయన ఏం చేయాలనుకున్నారు? చంపేయాలనుకున్నారు. యు సీ దట్ నౌ? ఓకే, ఇర్మియా 10:15. అవి ఆశను చెడగొట్టు మాయా కార్యములు, విమర్శ కాలములో అవి నశించిపోవును. అవి ఆశను చెడగొట్టు మాయా కార్యములు, విమర్శ కాలములు అవి నశించిపోవును. దేర్ ఆర్ సీజన్స్, దే ఆర్ వ్యానిటీ అండ్ ద వర్క్ ఆఫ్ దర్ ఎర్రర్స్ ఇన్ ద టైమ్ ఆఫ్ దర్ విజిటేషన్. దెర్ ఈస్ ఎ విజిటేషన్, దేర్ ఆర్ టైమ్స్ ఆఫ్ విజిటేషన్. ఇఫ్ యూ డోంట్ నో ద టైమ్, అందుకే మీరు సడన్గా వ్యక్తి డిసపేర్ అయిపోతాడు. ఏంటి ఎలా అయిపోయాడు సడన్గా? యూ డోంట్ నో, హీ డి నాట్ ఐడెంటిఫై ద టైమ్స్ ఆఫ్ విజిటేషన్. చూడండి, 10 మంది బుద్ధి లేని కన్యకలు 5 ఆయన దర్శించే కాలానికి ఎక్స్ట్రా పని చేసి సిద్ధపడ్డారు. మిగిలిన వాళ్ళు గుర్తుపట్టలే. దేవుడు తెలుసు కానీ కాలాన్ని గుర్తుపట్టలేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారు? దర్శించే కాలాన్ని పోగొట్టుకున్నారు. They prepared their life opportunity, they missed it. May everybody know the time of your visitation. Okay, హోషేయ 9:8. ఎఫ్రాయిము నా యొద్ద నుండి వచ్చు దర్శనములను కనిపెట్టును, ప్రవక్తలు తమ చర్య అంతటిలోనూ వేటకాని వలల వంటి వారై ఉన్నారు, వారు దేవుని మందిరములో శత్రువులుగా ఉన్నారు. హోషేయ గ్రంథం 9:7. శిక్షా దినములు వచ్చేయున్నవి, ప్రతీకార దినములు వచ్చేయున్నవి. తాము చేసిన విస్తారమైన దోషమును, తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులనియు దురాత్మను అనుసరించిన వారు వెర్రివారనియు ఇశ్రాయేలు వారు తెలుసుకొందురు. వాళ్ళు తెలుసుకోలేదు కానీ ఇప్పుడు దాకా నమ్ముతున్నారు. కానీ కాలం వస్తుంది, ఆ కాలం అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారంట. దెర్ ఈస్ ఎ టైమ్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇక్కడ ఎవరు ప్రవక్తలే గుర్తుపట్టలేదంట. The prophets could not identify the times of the visitation of God, so they missed him and they wiped out Israel from the map. మనకు కూడా ఒక కాలం వస్తుంది, అందరికీ కూడా. ఇప్పుడు నీ పరిస్థితి బాగాలేదేమో, చూద్దాం. 1 Peter 5:6. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఏ సమయమందు అంట? తగిన సమయమందు. డ్యూ టైం అనండి. డ్యూ టైం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యు ఆర్ డ్యూ ఫర్ యువర్ ఎగ్జాల్టేషన్ టైం. హల్లెలూయా. అప్పుడు దాకా ఏం చేయాలా? హంబుల్. డోంట్ బీ జలస్, డోంట్ మెస్ అరౌండ్, స్టే హంబుల్. డోంట్ ట్రై టు రైజ్ ఆన్ సంబడి, క్యాచ్ సంబడి, బ్లేమ్ సంబడి అండ్ రైజ్. వాడిని తిరిగితే నాకు పేరు వస్తుంది. హల్లెలూయా. అతను క్షమాపణ కాలం. డోంట్ డూ సచ్ ఫన్నీ థింగ్స్. డోంట్ ట్రై టు మెస్ అరౌండ్ విత్ పీపుల్. అవును, నువ్వు తగ్గించుకుంటే హంబుల్ యువర్ సెల్ఫ్ దేర్ ఫోర్ అండర్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్ దట్ హీ మే ఎగ్జాల్ట్ యూ ఇన్ due time. So there is an exaltation for everybody. Every humble man has an exaltation time. Hallelujah. So practice humility. చూడండి ఇక్కడ ఏమంటారు? దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద ఏ మనస్కులై ఉండాలంట? దీన మనస్కులు. ప్రతి దీన మనస్కుడికి హెచ్చించు తగిన కాలం వచ్చి తీరతాది. హల్లెలూయా. ఈరోజు మీరు దేవుని వాక్యం వినడానికి తగ్గించుకొని వచ్చారు కనుక మీరందరూ హెచ్చించు కాలంలోకి వెళ్తారు. హల్లెలూయా. ఎవ్రీబడి హ్యాస్ ఎన్ అనుకోవచ్చు, ఇంతకాలం అయిపోయింది. దెర్ ఈస్ ఎన్ ఎగ్జాల్టేషన్ టైమ్ ఫర్ ఎవ్రీ హంబుల్ మ్యాన్. యుల్ బి ఎగ్జాల్టెడ్, యుల్ బి ఆన్ ద రైట్, ఆన్ ద టాప్. పీపుల్ విల్ వాచ్ యూ, నేషన్స్ విల్ వాచ్ యూ. హల్లెలూయా. గ్లోరీ విల్ విజిట్ యూ. అప్పుడు దాకా ఏం కలిగి ఉండాలా? దేన మనస్కులు అనండి. అందరూ చెప్పండి, ఈరోజు నుంచి నేను నా కుటుంబము దేన మనస్కులై ఉంటాము. మాకు తగిన కాలం ముందు మేము మా కుటుంబము అన్ని రంగాల్లో హెచ్చింపబడతాము. లెట్ us stand. యేసయ్య, ఈరోజు నీ వాక్య ప్రకారము ఇదిగో తండ్రి, నీ మంచి వర్తమానము ఇజ్రాయెల్లో అందరినీ స్వస్థపరిచిందయ్యా. కానీ నయమాను కాలములో నీ ప్రవక్త గురించి చెడ్డ సమాచారము
ఒక్క కుష్ఠరోగి స్వస్థపడలేదు. మేమైతే ఈరోజు నీ గురించి మంచి సమాధానాన్ని బోధిస్తున్నాను. నేనైతే ఈ సంఘంలో యేసయ్య నీ దెబ్బ వలన స్వస్థత అనే వాక్యాన్ని బోధించాను. సాక్ష్యాలను మరి చాటి చూపిస్తున్నాను. నువ్వు స్వస్థపరచు దేవుడు అని. ఇదిగో ఈరోజు అనేకులను స్వస్థపరచండి. ఈరోజు ఇదిగో తండ్రి, సిరియా దేశపు నయమాను ఒక్కడే స్వస్థపడ్డాడు, కానీ నీ ఉన్న కాలంలో ఆ దేశమంతా వెళ్ళి వస్త్రపు చెంగు ముట్టిన వారందరూ స్వస్థపరచబడ్డారంట. ఈరోజు ఈ ప్రార్థనలో ఎక్కివిస్తున్న వారందరూ దేహముల్లో పరిపూర్ణమైన స్వస్థత దయచేయండి. హీల్ దేర్ బాడీస్. తలనొప్పి, సైనస్, మైగ్రెయిన్, లార్డ్ జీసస్ హీల్. కనుచూపును సరళము చేయండి. చెవి నొప్పిని, పంటి నొప్పిని తీసివేయండి. థైరాయిడ్, బీపీ, షుగర్ వ్యాధిని తీసివేయండి. గుండె జబ్బులు, ఊపిరితిత్తుల్లో వ్యాధులు, కిడ్నీలో వ్యాధులు, లివర్లో వ్యాధులు, గాల్ బ్లాడర్లో వ్యాధులు, కడుపులో, పేగుల్లో వ్యాధులు, వెన్నుపూసలో వ్యాధులు, జాయింట్ పెయిన్స్, లార్డ్ ఎస్, క్యాన్సర్, ఎయిడ్స్, ప్రతి విధమైన రోగమును, పైల్స్ వ్యాధి, చర్మ వ్యాధులు, ఆస్తమా, ఇస్నోఫీలియా, ఊపిరితిత్తులు, ఎవ్రీ ఏరియా, రక్తస్రావము, గర్భఫలము లేనటువంటి వారు, గడ్డుతనము, ప్రతి వ్యాధిని బట్టి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. తల నుంచి అరికాల వరకు లార్డ్ హీలింగ్ ఆన్ దేర్ బాడీస్. అవును, నీ గురించి వర్తమానం విన్న వారందరూ స్వస్థపడ్డారయ్యా. ఈరోజు ఈ వర్తమానం నమ్మిన వారందరినీ మీరు ముట్టి స్వస్థపరచండి. లార్డ్ హీల్ దేర్ బాడీస్ ఫ్రమ్ హెడ్ టు టో. హీలింగ్, హీల్ దేర్ బాడీస్. ఐ రిలీజ్ హీలింగ్ ఆన్ ఎవ్రీ వన్. నీవు నీ దెబ్బల వలన స్వస్థతే కాదు, దరిద్రాన్ని కూడా తీసివేశావు నువ్వు. అవును, మా కొరకు నువ్వు దరిద్రుడివై మమ్మల్ని ధనవంతులు చేయడానికి వచ్చావు. ఇదిగో తండ్రి, ఈ చేతులు ఎన్నడూ లేమి చూడకుండానట్లు సమృద్ధిని చూచే హస్తాలుగా మార్చండి. లార్డ్ లెట్ దిస్ హ్యాండ్స్ సీ ప్రాస్పరిటీ. ఐ బ్లెస్ దిస్ హ్యాండ్స్. అవును తండ్రి, నీ గురించి నీవు సమృద్ధి గల దేవుడు అని నేను బోధించాను కనుక అందరికీ నీ సమృద్ధిని దయచేయండి. నీవు స్వస్థపరచని ఒక చిన్నది చెప్పింది, నయమాను స్వస్థపడ్డాడు. ఇదిగో నువ్వు ఆశీర్వదించు దేవుడువు, నీవు ఐశ్వర్యం ఇచ్చు దేవుడు అని చెప్తున్నావు. ఇదిగో ఎవరైతే విశ్వాసంతో చేతులు ఎత్తారో ఈ చేతులు వారు ఖర్చు పెట్టగా అన్నీ వాడిన తర్వాత నెలాఖరికి బోళ్ళంతా మిగిలిపోయే చేతులుగా చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. వారి ఇల్లు కట్టుకోగా, వాహనాలు కొనుక్కోగా, స్కూల్ ఫీజులు కట్టగా, వారి పిల్లలకి అన్నీ చేసేయగా ఇంకా ఎంతో మిగిలిపోయే చేతులుగా వారి చేతులను మార్చండి. అప్పిచ్చే చేతులుగా వారిని మార్చండి. ఈ చేతులు ఎవరి ముందు చాచే చేతులుగా మార్చొద్దు నాయన. లెట్ దిస్ హ్యాండ్స్ బి బ్లెస్డ్, ఎవ్రీ హ్యాండ్. అన్ని రంగాల ఆశీర్వాదాలు అప్పు చేసే చేతులుగా కాకుండా అప్పిచ్చే చేతులుగా మార్చమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.